I hope you are all enjoying VBS. This is the 7th day, kada? Yes, is it 7th day VBS? Yeah. 6 days బాగా నేర్చుకున్నారా? మరి అన్ని వాక్యాలు, వచనాలు, స్టోరీస్ అన్ని ఫాలో అవుతున్నారా? మన థీమ్ వర్స్ ఏంటి? Grow in the Lord. Knowledge of Christ, Jesus Christ. So we will pray and then start. ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసి స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం నీ పాద సన్నిధికి వచ్చి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. దేవా, మరి మాకు VBS అనుగ్రహించి గత 6 days తండ్రి నువ్వు సహాయం చేసి, దేవా నువ్వు ఎంతో కృప చూపుతూ వచ్చినావు. అనేక బిడ్డలను నువ్వు నీ సన్నిధికి నువ్వు నడిపిస్తూ, దేవ వారికి బోధిస్తూ వచ్చినావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి 7th day కూడా తండ్రి, మరి నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా ఉదయకాలం నుంచి ఇంతవరకు కూడా నువ్వు తోడయండి, వారితో నువ్వు మాట్లాడుతూ వచ్చినావు. నీకు వందనాలు దేవా. మరి ఈ క్లోజింగ్ లెసన్లో కూడా నువ్వు సహాయం చేయి. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు తండ్రి. వాళ్ళు నేర్చుకున్న వాక్యాన్ని దేవా వారు తండ్రి దాన్ని చేసేవారుగా ఉండదు. లెట్ దెమ్ ది డూవర్స్ ఆఫ్ యువర్ వర్డ్ లార్డ్. అట్లా ఉండగలుగుట నీ కృప చూపుతురా దేవ. ఈ సమయాన్ని మాకందరికీ ఆశీర్వాద కారణంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా మన థీమ్ వర్స్. సో నాలెడ్జ్ అంటే ఏంటి? వాట్ ఈస్ నాలెడ్జ్? నాలెడ్జ్ అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానం అంటే నోయింగ్ సంథింగ్ అబౌట్ సంథింగ్. ఏదైనా దేని గురించి అన్న మనం తెలుసుకోవడము, దాని గురించి మనకు అవగాహన ఉండడము, దాన్ని నాలెడ్జ్. ఏది అంటే ఇప్పుడు ఇక్కడ మనం జీసస్ క్రైస్ట్ నాలెడ్జ్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం ఎరగడమే నాలెడ్జ్. సో మనకు మరి జీసస్ క్రైస్ట్ ఏంటి, ఆయన మన గురించి ఏం చేశాడు, ఆయన ఏమై ఉంటున్నాడు, మనల్ని ఆయన ఏం చేయమంటున్నాడు అనేది మీకు నేర్పిస్తూ ఉన్నారు ఈ లాస్ట్ 6 daysలో. సో ఫస్ట్ థింగ్ ఆయన ఏంటంటే, హీఈస్ ద క్రియేటర్ గాడ్, హీఈస్ ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. ఆయన సమస్త సృష్టిని సృజించినటువంటి దేవుడు. ఆయన మనల్నందరినీ కూడా ఆయననే సృష్టించినటువంటి దేవుడు. హీ హాజ్ ఫ్యాషన్డ్ us అని బైబిల్లో ఉంటుంది. వీఆర్ వండర్ఫుల్, ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. మనల్ని ప్రతి ఒక్కరిని కూడా దేవుడే సృజించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మన గురించి లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమైన మరణించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అటువంటి దేవుణ్ణి ఎరిగి మనం అటువంటి దేవుణ్ణి జ్ఞానం కలిగి ఉండడమే నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన మన గురించి చనిపోయి తిరిగి లేచి ఆయన మన పాపములను క్షమించడానికి ఆయన తన రక్తమును కార్చినాడు. ఎవరైతే ఆ నాలెడ్జ్లోకి వస్తారో, ఆ విశ్వాసంలోకి వస్తారో, ఆ గ్రహింపులోకి వస్తారో, అదే దేవుని గురించి తెలిసిన ఆ యొక్క నాలెడ్జ్ అనమాట. మరి ఆయన మనల్ని రక్షించడమే కాదు, ఆయన ఏమంటున్నాడు, వీ హ్యావ్ టు గ్రో ఇన్ హిమ్. అంటే మనం ఆయన గ్రో అవ్వాలంటే ఏంటి? మెయిన్గా వీ షుడ్ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. మనం ఎప్పుడైతే ఆయన పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉంటామో మనం ఆయనలో ఎదిగే వారంగా ఉంటున్నాం. కనుక మనం ఆయనతో డైలీ పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. మరి పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలంటే ఫస్ట్ వీ షుడ్ బి బార్న్ అగైన్. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఎరుగుతామో దేవుడు మనల్ని ఎరిగేవాడుగా ఉంటున్నాడు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ స్టెప్ మనం తీసుకోవాల్సింది. మనం దేవుణ్ణి ఎప్పుడైతే ఎరుగుతామో, మన పాపముల నిమిత్తమై మనం దేవుని పశ్చాత్తాపడతామో, దేవుడు మనం క్షమించి ఆయన మనల్ని ఎరిగేవాడుగా ఉంటున్నాడు. అప్పుడు మనం ఆయనలో అంటగట్టబడి విల్ స్టార్ట్ గ్రోయింగ్ అనమాట. వెన్ వీ విల్ హ్యావ్ ద ఫ్లోయింగ్ లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో మనం కూడా వీ విల్ బి గ్రోయింగ్ విత్ హిమ్. సో మన మెయిన్ థీమ్ ఈజ్ వీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ వీ గ్రో విత్ హిమ్. తర్వాత మరి మనం ఇప్పుడు స్టోరీ చూస్తూ ఉన్నాం కదా, స్టోరీ వింటూ ఉన్నాం. లాస్ట్ 6 days నుంచి మీరు ఏ స్టోరీ వింటున్నారు? క్లోజింగ్ లెసన్లో నిన్న ఏం స్టోరీ విన్నారు? నిన్న ఎవరి గురించి చెప్పారు? సెనర్ పాలో గురించి. ఎస్, సెనర్ పాలో ఏం చెప్పాడు, ఏం చేశాడు ఆ స్టోరీలో? ఎవరైనా చెప్పండి. సాక్ష్యం ఏమని చెప్పాడు?
సాక్ష్యం ఏమని చెప్పాడంటే ఆయనకి అంటే దేవుని గురించి తెలియనప్పటికి కూడా ఆయన అవసరం, అసలు దేవుని అవసరం ఏంటి అన్న ఎక్స్పీరియన్స్ ఆయన షేర్ చేసుకున్నాడు. అండ్ ఆయన ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ వచ్చినా కూడా ఆయనకు సమాధానం ఎక్కడ దొరకలేదు. ఆయన అనారోగ్యం బాగైనాక కూడా ఆయనకు సమాధానం దొరకలేదు. కానీ ఆయనకి ఎప్పుడైతే ఆయన హృదయం గురించి ఆయనకు తెలిసిందో, నేను పాపినని ఆయన గ్రహించగలిగినాడో, ఐ హ్యావ్ టు బీ బార్న్ అగైన్ ద నీడ్ ఆయన ఎప్పుడైతే గుర్తించినాడో, ఆయన ఏమనుకున్నాడంటే ఐ హ్యావ్ టు బి బార్న్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఆయన ఆ గ్రహింపు ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో, ఆయన ఏం చేశాడు, ఆయన దేవుని సన్నిధిలో తన పాపాలు ఒప్పుకొని ఆయన రక్షింపబడ్డాడు. ఆయన హీ బికేమ్ ఏ ఎవాంజలిస్ట్. ఆయన అనేకులకు ఆయన సాక్ష్యం చెప్తూ దేవుని వైపు నడిపిస్తూ వచ్చినాడు. ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు అనేకులు మరి వాళ్ళు రిపెంట్ అయ్యి వాళ్ళు కూడా దేవుడిని ఎరిగారు కదా, విన్నారా నిన్న? సో మనం కూడా దేవుడు మనకు టైం ఇచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని, ఏ విధంగా అయితే అక్కడ పిల్లలు కూడా ఒప్పుకున్నారో మనం కూడా ఒప్పుకొని, మనం కూడా దేవుని సన్నిధిలో సరి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమించేవాడుగా ఉంటున్నాడు. సో ఇవాళ మన స్టోరీ, మరి మన స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ ఎవరు చెప్పండి? రోజర్ వాళ్ళ పేరెంట్స్ ఆర్ మిషనరీస్. మిషనరీస్ గురించి మీకు ఇంతకుముందే చెప్పారు కదా. సో వాళ్ళు బ్రాజిల్లో మిషనరీస్గా పనిచేస్తూ ఉంటారు. సో ఇప్పుడు రోజర్కి మన 7th డే స్టోరీ, ఈ వర్స్ ఒకసారి చదవండి ఎవరన్నా ఇంగ్లీష్లో. So the fear of the Lord is the beginning of wisdom, and the knowledge of the Holy One is understanding. So మనం grow in the knowledge of Lord Jesus Christ అన్నప్పుడు, మనం ఎప్పుడైతే దేవుని యెహోవా అందు భయభక్తులు కలిగి ఇండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించిన తెలివే వివేచనకు ఆధారం. సో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వారంగా ఉండాలి. దేవుని యందు భయము భక్తి రెండు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి జ్ఞానం అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. 7th డే కదా మనది, అడ్వెంచర్ ఇన్ బ్రాజిల్. సో ఇప్పుడు రోజర్కి ఏమవుతుందంటే ఆయనకు హాలిడేస్, ద వెకేషన్ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇంక ఫ్యూ డేస్లో వెకేషన్ అయిపోతుంది. వెకేషన్ అయిపోతే మళ్ళీ ఆయన స్కూల్కి వెళ్ళాలి. సో ఆయనకు స్కూల్కి వెళ్ళాలంటే ఆయనకి ఇష్టమా? హీ హేట్స్ గోయింగ్ టు స్కూల్. సో హీ బికమ్స్ వెరీ సాడ్. ఆయన రోజర్ మరి సాడ్గా ఉంటాడు. సో కానీ ఆయనకు ఒక విషయం గుర్తొస్తుంది. ఏంటి? మన యంగ్ పీపుల్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. ఆ యంగ్ పీపుల్ క్యాంప్ని కూడా వాళ్ళ మిషనరీ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళిద్దరు దాన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇంకా ఫ్యూ డేస్లో క్యాంప్ స్టార్ట్ అవుతుందని మళ్ళీ అగైన్ ఫీల్స్ హ్యాపీ ఫర్ దట్ క్యాంప్. సో ఆయన క్యాంప్కి రెడీ అవుతూ ఉంటాడు. మరి ఇక్కడ మిషనరీ లైఫ్ గురించి జస్ట్ మనం విందంటే, మిషనరీస్ వాళ్ళు ఏం చేస్తారు? మిషనరీస్ అంటే వాళ్ళు వాళ్ళ ఓన్ కంట్రీస్ని, వాళ్ళ ఓన్ హోమ్స్ని, వాళ్ళ రిలేటివ్స్ని, వాళ్ళ పేరెంట్స్ని, లేకపోతే అందరినీ విడిచిపెట్టేసి దేవుడు వాళ్ళని ఎక్కడికైతే వెళ్ళమంటాడో, మరి దేవుని చిత్తంలో, మరి దేవుని ఆజ్ఞ ప్రకారము దేవుడు వాళ్ళని ఎక్కడికైతే వెళ్ళమంటాడో అక్కడికి వెళ్ళి వాళ్ళు దేవుని పని చేసేవారుగా ఉంటున్నారు. అనేక విధాలుగా, అంటే చాలామంది మిషనరీస్ డాక్టర్స్ ఉంటారు, లేకపోతే ఇంజనీర్స్ ఉంటారు, మంచి ప్రొఫెసర్స్ ఉంటారు. వీళ్ళందరూ వెళ్ళి దేవుని సేవ చేస్తూ ఉంటారనమాట. సో దేవుని సేవ చేస్తూ ఉంటే డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. అందులోనే పార్ట్ ఆఫ్ యాక్టివిటీ ఏంటంటే యంగ్ పీపుల్స్ క్యాంప్ ఒకటి వాళ్ళు కండక్ట్ చేస్తారు. అంటే యంగ్ పీపుల్, మనకు యూత్ మీటింగ్స్ అవుతాయి హెబ్రోన్లో. ఇక్కడేమో వీళ్ళకి బ్రెజిల్లో ఒక మౌంటైన్ రీజియన్లో తీసుకెళ్ళి అక్కడ ఒక క్యాంప్ సెటప్ చేసి అక్కడ యంగ్ పీపుల్కి క్యాంప్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి కూడా సేమ్ మీకు VBS లాగా కొన్ని ఫ్యూ డేస్ అక్కడ వాళ్ళకి మరి గాడ్స్ వర్డ్ అన్నీ చెప్తూ ఉంటారు అలా క్యాంప్లో. సో ఆ క్యాంప్ గురించి వీళ్ళు సిద్ధపడతారు. మరి మిషనరీస్ చాలామంది మీకు తెలుసు కదా. మన ఇండియాకు వచ్చిన మిషనరీస్ పేర్లు ఎవరన్నా చెప్పండి. ఇంకా విలియం కేరీని ఏమంటారు? ద ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ మిషన్స్ అంటారు. ఆయన మరి ఇక్కడికి ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చి ఆయన మన లాంగ్వేజెస్ నేర్చుకొని
అనేక లాంగ్వేజెస్లో ఆయన బైబిల్ ట్రాన్స్లేట్ చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. సో మిషనరీస్ దే వర్క్ హార్డ్. వాళ్ళు ఎన్నో డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎక్కడ ఏం ఫెసిలిటీస్ ఉండకపోయినా వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేసేవారుగా ఉంటున్నారు. సో అదే దాంట్లో ఇప్పుడు వీళ్ళు కూడా మిషనరీస్ ఇక్కడ కూడా ఈ క్యాంప్లోకి వెళ్తారనమాట. సో వీళ్ళు ఇంటి దగ్గర నుంచి వాళ్ళ జీప్ తీసుకొని క్యాంప్లోకి వస్తారు. అయితే రోజర్ ఏమంటాడు, బికాస్ ఫాదర్ యూ ఆర్ కండక్టింగ్ ద క్యాంప్, వీఆర్ బీయింగ్ అలౌడ్ ఇన్ టు ద క్యాంప్, అదర్వైజ్ యాజ్ కిడ్స్ వీ విల్ నాట్ బి అలౌడ్. అంటే మేము చిన్నపిల్లలము, యూత్ దానికి మమ్మల్ని రానివారు, యంగ్ పీపుల్స్ క్యాంప్ కానీ, బికాజ్ యూ ఆర్ డూయింగ్ ఇట్, మీరు చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అలౌ చేస్తున్నారు అని చెప్పి క్యాంప్కి హ్యాపీగా వెళ్తాడనమాట రోజర్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ పేరెంట్స్తో పాటు. సో అక్కడ క్యాంప్కి వెళ్ళగానే క్యాంప్లో వాళ్ళకి మార్కస్ అని ఆయన మీట్ అవుతాడు. మార్కస్ ఈజ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్, ఆయన కాలేజ్ స్టూడెంట్. ఆయన దేవుణ్ణి ఎరిగినటువంటి వాడుగా ఉంటాడు. సో ఆయన మార్కస్ ఆయన అక్కడ కలిసి వీళ్ళని కలవగానే రోజర్ విష్ చేస్తాడు, హాయ్ మార్కస్ అని విష్ చేసి, నువ్వు మార్కెట్కి వీళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళాక వీళ్ళ సప్లైస్ అన్నీ తీసుకురావాలి, మా అక్కడ క్యాంప్లో కావాల్సిన సప్లైస్. సో మార్కస్తో అంటాడు, నేను లేకుండా నువ్వు మా సప్లైస్ తీసుకురాలేదు కదా అంటే, నో ఐ డెంట్ బ్రింగ్ దెమ్ అని. అప్పుడు మార్కస్ ఏమంటాడు, మార్నింగ్ వెళ్దాము, మీ డాడీ నాకు లిస్ట్ ఇస్తాడు, ఆ లిస్ట్ ప్రకారం వి విల్ గో బ్రింగ్ ద సప్లైస్ అంటాడు. బట్ బీ రెడీ ఎర్లీ ఇన్ ద మార్నింగే నువ్వు రెడీగా ఉండు, రెడీగా ఉంటే నేను వచ్చేసి నేను తీసుకుని వెళ్తాను అంటాడు. సో రోజర్ ఏం చేస్తాడు, దట్ నైట్ హీ గోస్ టు స్లీప్. ఇంకా ఆయన పడుకున్నట్టే అనిపించదంట, ఉదయాన్నే మరి ఆయన మార్కస్ వచ్చేసి ఆయన విండోని ఆయన ట్యాప్ చేస్తాడు. విండోని ట్యాప్ చేయగానే ఉదయాన్నే ఇంకా మొత్తం ఇంకా వెలుతురు రాదు, కొంచెం డార్క్గా ఉంటుంది. ఆ టైంలోనే లేచి పరిగెత్తి జీప్లో వీళ్ళిద్దరూ సప్లైస్ తీసుకురావడానికి వెళ్తారు. సో జీప్ ఎక్కగానే జీప్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. దే హ్యావ్ టు ట్రావెల్ అ లాంగ్ డిస్టెన్స్. సో ఆ జీప్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటే ఈయన కూడా చాలా ఎక్సైటెడ్ అయిపోతాడు రోజర్ కూడా. ఆ జీప్ బంపీగా ఉంటుంది, సౌండ్ వస్తూ ఉంటుంది. కానీ వీటన్నిటిలో కూడా రోజర్ ఎక్సైటెడ్ అయిపోయి ఏమడుగుతాడు, ఆయన చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఏమడుగుతాడు, హౌ లాంగ్ ఈజ్ ద ఫేరా. ఫేరా అంటే అక్కడ బ్రెజిలియన్ లాంగ్వేజ్లో ఇట్ ఈస్ ఎ స్ట్రీట్ మార్కెట్. సో హౌ ఫార్ ఇట్ ఈజ్ అని, ఎంతసేపు పడుతుందని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. దెన్ సెకండ్ క్వశ్చన్, హౌ డిడ్ యూ మేక్ అవుట్ ఇన్ ద యూనివర్సిటీ అని అడుగుతాడు. ఇంకా ఆగడనమాట, హీ సో ఎక్సైటెడ్ దట్ హీ కీప్స్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో ఏమంటాడు, హౌ డిడ్ యూ మేక్ అవుట్ ఇన్ ద యూనివర్సిటీ, డిడ్ యూ పాస్, డిడ్ యూ గెట్ గుడ్ మార్క్స్ అని వెంటనే అన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకో ఫైనల్ క్వశ్చన్ ఇట్స్ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్. ఏంటి ఆయనకి, ఆయన వాట్ హీ హేట్స్, రోజర్ హేట్ చేసేది ఏంటి, స్కూల్. సో డూ యూ ఆల్సో హేట్ గోయింగ్ టు స్కూల్ అని మార్కస్ని అడుగుతాడు. సో మార్కస్ ఏమంటాడు, అన్ని క్వశ్చన్స్ ఒకేసారి కాదు, 1 by 1 అడగాలి అని. సరే కానీ అని 1 by 1 హీ ఆన్సర్ చేస్తాడు. ఆయన ఏం చెప్తాడు, ఐ మేడ్ గుడ్ ఇన్ ది యూనివర్సిటీ దిస్ టైమ్, ఐ పాస్డ్ అవుట్, ఐ గాట్ గుడ్ మార్క్స్ అని చెప్తాడు. అండ్ ఐ డోంట్ హేట్ గోయింగ్ టు స్కూల్ అని చెప్పి అప్పుడేం చెప్తాడంటే, we as the children of God, we should be best workmen for God అని చెప్తాడు అనమాట. అండ్ గాడ్ డిజర్వ్స్ దట్. అక్కడ ఆయన ఏం చెప్తాడంటే, మనం దేవుని పిల్లలముగా దేవునికి మంచిగా అంటే గుడ్ వర్క్మెన్, మంచిగా పని చేసే వాళ్ళంగా, అంటే వాట్ ఎవర్, అంటే ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా, అంటే ఇప్పుడు మీరు అందరూ చాలామంది అందరూ స్కూల్స్లో కాలేజెస్లో చదువుకుంటున్నారు కదా. సో మనం ఏం చేయాలంటే అవర్ ఎఫర్ట్, అవర్ డిజైర్ షుడ్ బి దట్ వీ షుడ్ బి వెరీ గుడ్, అంటే అవుట్ స్టాండింగ్గా ఎక్సెల్ అయ్యేలాగా ఉండాలి. సో ఆయనకి మార్కస్ అది చెప్తాడు, నేను దేవుని గురించి ఐ వాంట్ టు బి గుడ్ వర్క్మెన్ ఆఫ్ గాడ్. సో మనం కూడా ఎక్కడున్నా సరే, ఎవరైనా ఏ చిన్న క్లాసెస్లో ఉన్నా, పెద్ద క్లాసెస్లో ఉన్నా, కాలేజెస్లో ఉన్నా, మనకు దేవుడు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీని మనం ఫుల్ఫిల్ చేయాలంటే వీ షుడ్ బి గుడ్ వర్క్మెన్. దేవుడు మనకు దేవుని చేత ఇవ్వబడింది, మన పేరెంట్సే చేస్తారు, బట్ ఇట్ ఈస్ గివెన్ బై గాడ్. సో మనం గుడ్ వర్క్మెన్గా ఉండాలి అని చెప్తాడనమాట. కానీ అప్పుడు ఈయనకి ఏమవుతుంది, రోజర్కి అర్థం కాదు. సో హీ కీప్స్ థింకింగ్, అయ్యో హీ ఈజ్ నాట్ డిస్లైకింగ్ స్కూల్, హీ డజంట్ హేట్ స్కూల్కి, ఇష్టమైన స్కూల్కి వెళ్ళాలంటే అని రోజర్కి తలం కలుగుతూ ఉంటుంది. ఈయన ఇట్లా అన్నాడు కదా, వీ హ్యావ్ టు బి బెస్ట్ వర్క్మెన్, గుడ్ వర్క్మెన్ అన్నప్పుడు
ఆయన తలస్తూ ఉంటాడు. అది ఇంకా కొంచెం దూరం వెళ్తే అంటే ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 1 hour తర్వాత వాళ్ళ డెస్టినేషన్ వస్తుంది. అక్కడ సౌ పాలో అని ఏ సిటీ ఇన్ బ్రెజిల్. సౌ పాలో తెలుసా మీకు, విన్నారా ఎప్పుడన్నా? సౌ పాలో ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ బ్రెజిల్. అది బిజినెస్ సెంటర్ అనమాట బ్రెజిల్లో. బ్రెజిల్ ఈజ్ ఫేమస్ ఫర్ వాట్ చెప్పండి? బ్రెజిల్లో ఫేమస్ ఏంటి అంటే మీకు మామూలుగా తెలుసు? ఓకే, బ్రెజిల్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ ద అమెజాన్ ఫారెస్ట్, ద రెయిన్ ఫారెస్ట్, ద మ్యాసివ్ రెయిన్ ఫారెస్ట్ బ్రెజిల్లోనే ఉంటుంది. ఇంకోటి, బ్రెజిల్ లవ్స్ ఫుట్బాల్. అంటే ఈ సౌ పాలో ఈ సిటీ గురించి మనం వస్తుంది టాపిక్ కాబట్టి, సో సౌ పాలోలో కూడా మెనీ ఫుట్బాల్ క్లబ్స్ ఉంటాయి. సో ఆ సిటీ అంట ఇట్స్ ఆన్ ఎ హిల్, ఇట్స్ ప్లేస్డ్ ఆన్ ఎ హిల్. సో ఆ వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటే బ్యూటిఫుల్గా లైట్స్ కనబడతా ఉంటాయంట. లైట్స్ కనబడతా ఉంటే ఇంకా చాలా ఫాస్ట్గా జీప్ డ్రైవ్ చేస్తూ మార్కస్ ఎవరైతే జీప్ డ్రైవ్ చేస్తూ ఉంటాడో అతను ఎలా ఫీల్ అవుతాడంట? యాజ్ ఇఫ్ హీస్ రైడింగ్ ఏ హార్స్ రైడింగ్ చేసినందుకు అంత ఫీల్ అయిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ ఏమంటాడు, మన కార్ని ఏం చేస్తాము, కార్ని ఆపినప్పుడు వి హ్యావ్ పార్క్ ద కార్ అంటాం. కార్ని మనం పార్క్ చేసామంటాం. కానీ మార్కస్ ఏమంటాడు, ఐ హ్యావ్ టైడ్ ద హార్స్ అని కార్ని అక్కడ పార్క్ చేసి వాళ్ళిద్దరూ నౌ దే గో టు ద ఫేరా. ఫేరా అంటే మనం ఇందాక ఏమనుకున్నాం, స్ట్రీట్ మార్కెట్. స్ట్రీట్ మార్కెట్లోకి వెళ్తారు ఇద్దరు. స్ట్రీట్ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ అనేక వెజిటేబుల్స్ వాళ్ళకి సప్లైస్, మన రోజర్ వాళ్ళ ఫాదర్ ఈయనకు ఒక లిస్ట్ ఇస్తాడు. ఈ లిస్ట్ ప్రకారము మీరు ఇవన్నీ సప్లైస్ తీసుకొని ఫస్ట్ అవర్లోనే తొందరగా వచ్చేయారని చెప్పి చెప్తాడు అనమాట. సో వీళ్ళిద్దరు వెళ్ళి దే బై టొమాటోస్, ఈ చూసు అని అదొక టైప్ ఆఫ్ వెజిటేబుల్, దెన్ గార్లిక్, ఇవన్నీ కూడా కొనుక్కుని వాళ్ళు మరి నెక్స్ట్ దానికి వెళ్తారు. నెక్స్ట్ ఏంటంటే దే వాంట్ టు బై సమ్ చికెన్స్. సో దే గో టు బై ద చికెన్స్. చికెన్స్ అక్కడ బ్యాగ్లో బర్లాప్ బ్యాగ్స్ అని ఇస్తారనమాట. అంటే గన్నీ బ్యాగ్స్, సాక్ క్లాత్స్, ఇట్లా చికెన్స్ తీసుకుంటారు. ఒక 25 చికెన్స్ తీసుకుంటారంట. చికెన్స్ తీసుకొని మళ్ళీ జీప్లో ఇంటికి వచ్చేస్తారు. సో ఈ చికెన్స్ ఇవి జీప్లో పెట్టినప్పుడు దే కీప్స్ క్వాకింగ్, అంటే అవి అరుస్తూ ఉంటాయి కదా. అరుస్తూ ఉంటే రోజర్ చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో వీటిని ఇలా మనం బంధించేసాము, చాలా అవి అరుస్తూ ఉన్నాయని చాలా బాధపడతాడు రోజర్. కానీ యాజ్ సూన్ యాజ్ హీ కమ్స్ టు ద క్యాంప్ ఆయన ఏం చేస్తాడంటే వీటిని తీసేసి ఫెన్సింగ్లో వేస్తాడు. ఇట్లా ఫెన్సింగ్లో ఫ్రీగా వదిలేస్తాడు. ఫ్రీగా వదిలేసినప్పుడు హీఈస్ రిలీవ్డ్. మార్కస్ అడుగుతాడు, డిడ్ యూ ఎంజాయ్ అంటే ఐ ఎంజాయ్డ్ బట్ ఐ వాజ్ వరీడ్ అబౌట్ దీస్ చికెన్స్, కానీ ఇప్పుడు దే ఆర్ ఆల్సో ఫ్రీ నవ్ అని చెప్తాడనమాట. వీళ్ళు యాజ్ సూన్ యాజ్ ద రీచ్ ద క్యాంప్ అప్పుడు వాళ్ళకి ఫ్లాగ్ హాయిస్ట్ అవుతుంది. అంటే ఫ్లాగ్ ఈజ్ రైజ్డ్. ఫ్లాగ్ రైజ్ అయినప్పుడు అదేంటంటే మీనింగ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ క్వైట్ టైం అనమాట. సో అక్కడ వాళ్ళకి క్యాంప్లో పర్టికులర్ టైమ్స్ ఉంటాయి. మనకు కూడా టైమ్స్ ఉంటాయి కదా, సింగింగ్ టైం, మెయిన్ లెసన్, దెన్ వర్క్ టైం, దెన్ క్లోజింగ్ లెసన్. అట్లా వాళ్ళకు కూడా మార్నింగ్ క్వైట్ టైం పీరియడ్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు అల్లగానే క్వైట్ టైం ఫ్లాగ్ రైజ్ అవుతుంది. సో క్వైట్ టైం ఫ్లాగ్ రైజ్ అవ్వగానే వీళ్ళిద్దరు కూడా వెళ్తారు. కెరన్ వాళ్ళ సిస్టర్ కదా, రోజర్ వాళ్ళ సిస్టర్ ఈజ్ కెరన్. సో వాళ్ళ సిస్టర్ కూడా షీఈ్ ఆల్రెడీ దేర్, క్వైట్ టైం తీసుకుంటా ఉంది. సో ఇప్పుడు రోజర్ అండ్ మార్కస్ కూడా వేరే వేరే ప్లేసెస్లో కూర్చొని వాళ్ళు కూడా క్వైట్ టైంలో పార్టిసిపేట్ చేస్తారు. సో క్వైట్ టైంలో ఏం చేస్తారు జనరల్గా? మీరు క్వైట్ టైం ఎట్లా చేస్తారు చెప్పండి ఎవరన్నా? క్వైట్ టైం ఎలా చేస్తారు? సమ్మన్ ఏంటి? బుక్స్కా? ఓకే. క్వైట్ టైం జనరల్గా ఎట్లా స్టార్ట్ చేయాలంటే మార్నింగ్ లేవగానే వీ షుడ్ వర్షిప్ గాడ్. దేవా నువ్వు నాకు ఈరోజు ఇచ్చినావు అని దేవుడిని స్తుతించి, దేవుణ్ణి మనము వీ షుడ్ వర్షిప్, దేవుణ్ణి ఆరాధించాలి. వాట్ హీ ఈజ్ అని దేవుణ్ణి ఆరాధించి దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ద ఫస్ట్ స్టార్టింగ్ అట్లా చేసిన తర్వాత ఏ స్మాల్ ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదువుకొని, బైబిల్ అంటే స్మాల్ ప్రేయర్ ఎందుకు చేయాలంటే, దేవా నేను ఇప్పుడు నీ వాక్యం చదువుతున్నాను, నీ వాక్యం చేత నాతో మాట్లాడు, ఈ దినం కొరకు నన్ను సిద్ధపరచు, నేను ఇవాళ స్కూల్కి వెళ్తున్నాను, లేకపోతే ఇవాళ కాలేజ్కి వెళ్తున్నాను, లేకపోతే నాకు ఇవాళ ఎగ్జామ్ ఉంది, లార్డ్ గివ్ మీ యువర్ గైడెన్స్ అని మనం ప్రేయర్ చేసుకున్నప్పుడు, ప్రేయర్ చేసుకొని దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు తన వాక్యం చేత మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. సో ఆ మాట్లాడిన తర్వాత
మళ్ళీ మన దేవునితో ఏం మాట్లాడాడో దాని గురించి ప్రేయర్ చేసుకొని మనం క్వైట్ టైం క్లోజ్ చేసుకోవాలి. మీరందరూ ఈ ప్రాక్టీస్ ఉందా ఎవరికన్నా? అందరికీ మార్నింగ్ లేవగానే దేవుని సన్నిధిలోకి వచ్చి బైబిల్ చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడము, దేవుని వర్షిప్ చేసుకోవడము ఎంతమందికి ప్రాక్టీస్ ఇది చెప్పండి? వెరీ ఫ్యూ. కానీ మేక్ ఇట్ ఏ పాయింట్. ఇవాళ నుంచి డిసిషన్ తీసుకోండి. డిసిషన్ తీసుకొని మీరు మీ టైంని ఎర్లీ మార్నింగ్, మరి నాకు తెలుసు మీరు అందరు ఎర్లీ మార్నింగ్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళిపోతారు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ టైం ఫర్ గాడ్. దేవుడు ఎందుకంటే ఆయన తను తానే మన గురించి సాక్రిఫైస్ చేసుకున్నాడు కాబట్టి మనం కూడా మన టైంని దేవుని కొరకు కొంచెం సమయం, అట్లీస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్, 15 minutes అన్నా లేకపోతే కొంతసేపు అన్నా దేవుని గురించి మనం గడిపే వారంగా ఉండాలి. దేవుడు మనకి హస్ గివెన్ అస్ ఎ న్యూ డే. ఆ న్యూ డేలో మనం దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ రోజరు కూడా ఆయన క్వైట్ టైంలోకి వచ్చి ఆయన బైబిల్ చదువుతామని బైబిల్ తీస్తాడు. కానీ ఆయనకి బైబిల్ చదవడానికి రాదు. ఎందుకంటే ఈయనకి హీఈస్ వెరీ సాడ్ అబౌట్ స్కూల్. వెకేషన్ అయిపోతుంది, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, ఆ థాట్ ఉంటుంది అట్ ద బ్యాక్ ఆఫ్ హిస్ మైండ్. తర్వాత ఇంకోటి ఏముంటుంది, ఇప్పుడు మార్కస్ ఏమన్నాడు, యూ హ్యావ్ టు బి ద బెస్ట్ వర్క్ మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఏంటి ఆ థాట్ ఉంటుంది, అరే ఏంటి బెస్ట్ వర్క్ మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నాడు అని మళ్ళీ నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేసుకుంటాడు. లార్డ్, ఐ వాంట్ టు సర్వ్ యూ బట్ ఐ డోంట్ వాంట్ టు గో టు ద స్కూల్ అని అంటాడు అనమాట. అంటే మనం కూడా ఏమంటామంటే, దేవా నేను ఇది చేస్తాను కానీ ఇది అయినాక చేస్తాను, లేకపోతే ఇప్పుడు కాదంటాం, లేకపోతే ఇది 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 ఈ విధంగా ఉంటే చేస్తాం. అంటే మనం దేవునికి కండిషన్స్ పెట్టే వారంగా ఉంటాం. దేవా నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను, లేకపోతే దేవా ఇది అయినాక అది చేస్తాను. రోజర్ కూడా అట్లాగే ఏమంటాడంటే, నేను చేస్తాను, ఐ వాంట్ టు సర్వ్ యూ బట్ ఐ డోంట్ వాంట్ టు గో టు ద స్కూల్. అంటే ఇవన్నీ పరిస్థితుల్లో మరి కొన్ని విషయాలు మనకు నచ్చవు, మనకి ఇష్టం ఉండవు, మనం చేయలేం, మనకి ఇష్టం, మనం అది చేయాలంటే మనకు ఇష్టం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుని సన్నిధికి రావాలి. దేవా మరి నేను ఇది నాకు ఇష్టం లేదు కానీ యూ హెల్ప్ మీ అవుట్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్ ఆల్సో అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. కనుక మనకు వచ్చే పరిస్థితులన్నింటిలో దేవుడు ఏదైతే చెప్తాడో అది చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. కనుక మరి రోజర్ కూడా మరి అట్లా ప్రేయర్ చేసుకుంటూ ఆయన మరి హీ వాంటెడ్ టు సర్వ్ ద లార్డ్, బట్ ఆయనకు ఈ కండిషన్ ఉంది. మనం ఎప్పుడు దేవుడి సన్నిధిలో దేవుడు ఏదైతే చెప్తాడో అది చేయాలి, కండిషన్స్ పెట్టొద్దు మనం. అప్పుడు దేవుడు మనం నడిపించేవాడుగా ఉంటాడు. సో ఆయన క్వైట్ టైం చేస్తూ ఉంటే బెల్ మోగుతుంది అనమాట. బెల్ మోగగానే ఆయన వెంటనే అక్కడ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సో హీ గోస్ ఫర్ బ్రేక్ఫాస్ట్కి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాడంటే షార్ట్ కట్లో నుంచి అందరికన్నా ముందు వెళ్ళిపోదామని షార్ట్ కట్లో నుంచి వెళ్తాడు. అక్కడ అన్ని కాక్రోచెస్ ఉంటాయి, హీ స్టెప్స్ ఆన్ ద కాక్రోచెస్. కానీ అవన్నీ ఆయన హీ డజంట్ బాదర్. అక్కడ మంచి స్మెల్ వస్తూ ఉంటుందంట. హీ వాంట్స్ టు గో అండ్ హ్యావ్ హిస్ బ్రేక్ఫాస్ట్. ఆయన బ్రేక్ఫాస్ట్కి వెళ్తూ ఉంటాడు కానీ బట్ అగైన్ ఆయన బ్యాక్ ఆఫ్ హిస్ మైండ్ ఏముంటుంది, ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్. హీ హేట్స్ గోయింగ్ టు స్కూల్. సో మరి రోజర్ మరి ఈ 7th డేలో రోజర్ ఏం చేశాడు, మెయిన్ అంటే రోజర్ లైఫ్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, మనము వీ హ్యావ్ టు బి ద బెస్ట్ వర్క్ మెన్ ఫర్ గాడ్. అంటే మనల్ని ఒక్కొక్కరిని యాజ్ ఎ ఇండివిజువల్, ఎవ్రీ వన్ గాడ్ లవ్స్. ప్రతి ఒక్కరిని మీలో నో వన్ ఈజ్ హియర్ బై యాక్సిడెంట్. గాడ్ హెస్ బ్రాట్ ఎవ్రీ వన్. ఎవరినైనా సరే దేవుడు తీసుకొస్తేనే మనం వచ్చాము. దేవుడు తీసుకురాకపోతే మనం రాలేము. నేను ఏదోలే వచ్చేసానని అనుకోవద్దు. బికాస్ గాడ్ హ్యాస్ బ్రాట్ అస్. గాడ్ హ్యాస్ అండ్ మన గురించి ఆయనకు ఒక పర్పస్ ఉంటుంది, మనకు ఉద్దేశం ఉంటుంది. అందుకనే మనల్ని అందరినీ ఆయన తీసుకొని వచ్చాడు. అందుకనే మరి వీ హ్యావ్ టు బి గుడ్ వర్క్ మెన్, మంచి బెస్ట్ వర్క్ మెన్ ఆఫ్ గాడ్. కొన్ని వర్సెస్ మనం చూద్దాం. ఇదిగోండి, స్టడీ టు షూ థై సెల్ఫ్ అప్రూవ్డ్ అంటు గాడ్, ఏ వర్క్ మెన్ దట్ నీడెత్ నాట్ టు బి అషేమ్డ్, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. 2 Timothy 2:15. మరి పాల్ తిమోతికి రాస్తూ, నువ్వు యు హ్యావ్ షూ థై సెల్ఫ్ అప్రూవ్డ్ బై గాడ్ అంటే అంటూ గాడ్. అంటే దేవుడు ఎప్పుడైతే మనల్ని అప్రూవ్ చేస్తాడో, వెల్ డన్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని ఎప్పుడైతే దేవుడు మనల్ని అప్రూవ్ చేస్తాడో, ఇంకా దానికి ఇంక మరి తిరుగు ఉండదు అనమాట. అంటే దానికి ఇంక మరి ఇట్ ఈస్ ఇంక అల్టిమేట్. దేవుడి చేత అప్రూవ్ అయిపోతే వీ క్యాన్ బి అంటే వీ క్యాన్ బి వెరీ కంఫర్టబుల్ అనమాట. సో తిమోతికి అట్లా చేస్తాడు. అంటే వర్క్ మెన్గా, దేవుని పనివాడుగా
మనం మనకి ఏ పని అప్పు చెప్పినా సరే, మీకు ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు అప్పు చెప్పిన పని ఏంటంటే యూ హ్యావ్ టు బి గుడ్ స్టూడెంట్స్, యూ షుడ్ ఎక్సెల్ ఇన్ యువర్ స్టడీస్. సో ఆయన మీకు చెప్పిన పని అది. అదేవిధంగా యూ హ్యావ్ టు ఫియర్ గాడ్, యూ హ్యావ్ టు ఫియర్ యువర్ పేరెంట్స్, యూ హ్యావ్ టు బి ఒబీడియంట్ టు యువర్ పేరెంట్స్. అది మనకు దేవుడు ఏ పని చెప్పినా దేవుడు చెప్పినట్టుగా చేయాలి. మరి అదే మరి ఇంకో వర్స్ చూద్దాము. అండ్ వాట్స్ ఎవర్ యూ డూ ఇట్ హార్టిలీ యాజ్ టు ద లార్డ్ అండ్ నాట్ అంటు మెన్. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. సో మనకి ఏం చేసినా, మనకి మరి అంటే పేరెంట్స్ పని చెప్పినా, లేకపోతే ఇక్కడ మీకు సండే స్కూల్ టీచర్స్ పని చెప్పినా, లేకపోతే వాట్ ఎవర్ యు ఆర్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్ ద స్కూల్, అది దేవుడు చెప్పిన. బికాజ్ ఏంటంటే దేవుడు మన పైన దేవుడు పెట్టిన యజమానులే పెడతాడు. దేవుడు ఎవరినైతే ఉద్దేశిస్తారో వాళ్ళనే పెడతాడు, వాళ్ళనే అపాయింట్ చేస్తాడు. కాబట్టి దేవుడు మనకి ఎప్పుడైతే దేవుడు వాళ్ళ ద్వారా మనకు చెప్తున్నాడో మనం దానికి విధేయత చూపించేవాళ్ళని దేవునికి పని చేసినట్టుగా మనం పని చేయాలి. అండ్ ఇంకో లాస్ట్ వర్స్ ఏంటంటే కింగ్ సాల్మన్ గురించి చెప్తున్నాను. కింగ్ సాల్మన్ హీ వాజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. అంటే ఆయన చాలా జ్ఞాని అయినటువంటి మరి రాజు, ఎంతో గొప్ప రాజు. ఆయన ఎన్నో విషయాలు ఆయన చేస్తూ వచ్చినాడు, ఎంతో మరి సంపద ఉంది, ఆయన ఎన్నో విషయాలు ఆయన రీసెర్చ్ చేస్తూ వచ్చినాడు. కానీ ఆయన ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే లెట్ us hear the conclusion of the whole matter. Fear God and keep his commandments. And for this is the whole duty of man. ఈ తెలుగులో ఏమనుంది, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదే విధి. సో ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. యాజ్ చిల్డ్రన్ నవ్ యూఆర్ గ్రోయింగ్ అప్, ఇంకా దేవుణ్ణి ఎవరైతే ఎరగలేదో వాళ్ళు ఫస్ట్ థింగ్ ఇస్ దే షుడ్ గివ్ దర్ హార్ట్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇచ్చిన వాళ్ళు యూ షుడ్ అంటే డైలీ యూ షుడ్ గ్రో ఇన్ గాడ్. అంటే మనం పిల్లలంగా ఉన్నప్పుడు స్లోగా రోజు ఎదుగుతాం. ఒక చెట్టు నాటామనుకోండి, ఆ చెట్టు ఏమవుతుంది, స్లోగా చెట్టు దానికి అన్నీ కరెక్ట్గా ఉంటే, వాటర్, సన్ కానీ దానికి న్యూట్రియంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే రోజు ఎదుగుతూ ఉంటుంది. మనం కూడా దేవుడిలో రోజు ఎదిగే వాళ్ళంగా ఉండాలి. ఎదగాలి అంటే మనము దేవుడిచ్చిన వాక్యాన్ని పఠిస్తూ మనం దేవునికి భయభక్తులు కలిగి ఉండి ఆయన యొక్క కట్టడలను టు కీప్ హిస్ కమాండ్మెంట్స్. మనిషికి ఫోర్మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. సో చిల్డ్రన్, మీరు ఈరోజు నేర్చుకున్నట్టుగా యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్ వర్క్. అంటే అంటే మనం శ్రేష్టమైనది దేవునికి ఇచ్చేవారు. మనకి ఏదైతే అప్పగించినారో మనం అది గుడ్ వర్క్ మెన్గా, బెస్ట్ వర్క్ మెన్గా మనం దేవుని గురించి నిలబడేవాడంగా ఉండాలి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.